బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు జీవీఎల్ఎన్ చార్యులు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనం చాలా వరకు వింటూ ఉంటాం గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మకు కూడా వెంటాడుతూ ఉంటాయని. కానీ ఆ పాపాలు వ్యాధుల్లాగా మనల్ని వెంటాడుతాయి అనేది అసలు ఎంతవరకు నిజం అంటారు? అసలు పాపాలు పుణ్యాలు అంటే తెలియాలి. అసలు గత జన్మలు అనేవి ఉన్నాయా లేదా అనేది ఒక పరిశోధనాత్మకమైనటువంటి అంశం. కానీ ఏదైనా మనకు పెద్దలు చెప్పినటువంటి సూత్రాలు మనకు ప్రామాణికం. సరే, పెద్దలు పెట్టిన సూత్రాలు ఈరోజు ఫ్రిడ్జ్లోకి వెళ్తున్నాయి. సూత్రాలు అంటే మంగళసూత్రాల గురించి నేను మాట్లాడతాను. ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ రుణక్షయం వివక్షంతి కాతత్ర పరిదేవన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన గీతల భగవానుడు చెప్పాడు. జాతహ్యి హివో మృత్యు ఒక ఆయన చెప్పారు. అదం కాష్టం ఇదం కాష్టం జలైన సంగమ సంయోగాశ్చ వియోగాశ్చ. ఇవన్నీ జన్మలు కర్మల యొక్క వైరుధ్యాన్ని, జన్మకి కర్మకి మరుజన్మకి మధ్య జరిగేటువంటి సంఘర్షణ మొత్తాన్ని కూడా వివరించడం జరుగుతుంది. అదొక బిగ్ దాని సుమారు ఒక 60-70 ఎపిసోడ్లు చేస్తే కానీ అది పబ్లిక్కి రీచ్ అవ్వదు. సో ఈ టాపిక్ ఇక్కడ వ్యాధి రూపము అని మాట అన్నారు మీరు. అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలితాలు ఈ జన్మలో వ్యాధులుగా వస్తాయా? 100% వస్తుంది. అంటే ఏ పాపాలకి ఏ వ్యాధులు వస్తాయి, అసలు దేని కారణంగా వస్తాయి, దాని గురించి ఏమైనా సారాంశం ఏమైనా చెప్పగలరా? ఇక్కడ మొట్టమొదట దీని లోతులకు వెళ్ళాకంటే ఫస్ట్ మీకు బేసిక్స్ చెబుతాను. తల్లి గర్భములో ఉన్నటువంటి శిశువు అంటే గర్భవతి అయినటువంటి అమ్మాయి దేవాలయాలకి పోకూడదు, మొక్కుబళ్ళు తీర్చుకోకూడదు, కొబ్బరికాయలు కొట్టకూడదు, హారతులు తీసుకోకూడదు, సినిమాల షికారులు మాత్రం పోవచ్చు. అంటే కొబ్బరికాయ ఒక్కటే కొట్టకూడదు అంటూ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, గుళ్ళకి వెళ్ళొచ్చు అంటూ ఉంటారు అని కూడా వెళ్ళకూడదని కూడా చాలా మంది చెబుతున్నారు కదా. అంటే నేను అంటే ఎవడికి వాడు సైద్ధాంతిక కర్తలు అయిపోయారు. శాస్త్రం ఏం చెబుతుందని, నీకు గర్భం రావడానికి కారణభూతమైనటువంటి దైవానుగ్రహము చేత పొందబడినటువంటి నవగ్రహాలను పూజించకూడదు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక్కడ శుక్రుడు ద్రవ రూపములో ఆత్మకారకుడైనటువంటి జీవుడిని, దాని ఇంగ్లీష్లో మనం స్పామ్ అంటాం, తల్లి గర్భములోనికి ప్రవేశపెడుతున్నాడు. పెట్టిన తర్వాత నెల రోజుల పాటు తల్లి గర్భములో ద్రవ రూపంలో ఆత్మకారకుడైనటువంటి జీవుడు ఉంటాడు. ఫస్ట్ మంత్ గర్భము దాల్చడానికి ఏ గ్రహం సహకరిస్తుందని అనుకున్నాం? ఇప్పుడు శుక్రుడు. ద్రవ రూపములో తల్లి గర్భములో చేరినటువంటి ద్రవకారకుడైనటువంటి ఆత్మకారకుడు పూర్తి స్థాయిలో పరిణితి చెందడానికి నెల రోజుల పాటు కుజుడు సహకరిస్తాడు. ఓకే, ద్రవ రూపంలో శుక్రుడు. ద్రవ రూపములో శుక్రుడు ఉంటాడు. ఎవరిని కాపాడుతున్నాడు? ఆత్మకారకుడైనటువంటి జీవుడిని కాపాడుతున్నాడు. ఆ జీవుడిని ఒక నెల రోజుల పాటు కుజుడు తన యొక్క అనుగ్రహం అంటే వేడిగా వెచ్చగా, అంటే కుజుడు అగ్నితత్వపు రాశి, శుక్రుడు జలతత్వపు రాశి. అందువల్ల కుజుడు చేస్తున్నాడు ఈ జీవుడికి కావలసినటువంటి అగ్ని, వేడి, చలి పుట్టకుండా వేడి, ఆ ద్రవ రూపంలో ఉన్నటువంటి జీవుణ్ణి ఘన రూపంలోకి మారుస్తున్నాడు. సో 2వ నెలలో పిండం తయారవుతుంది. ఓకే, ద్రవ రూపములో ఉన్నటువంటి ఆత్మకారుని జీవుడిని కుజుడు
రక్షిస్తే 3వ మాసం వస్తుంది. ఈ 3వ మాసంలో గురుడు ఆ జీవుడికి ఒక రూపాన్ని తయారు చేస్తున్నాడు. 3వ నెల. దాన్ని మనం ఇంగ్లీష్లో ఎంబ్రియో అంటాం. అవును. మన స్కాన్ తీసుకుంటే అదిగో కళ్ళు, అదిగో చెవు, అదిగో నోరు, ఇక మన వాళ్ళు అయితే పోలికలు చెబుతారు. సో కాబట్టి 3 నెలలు గర్భము నిండే వరకు బయటకి వెల్లడి చేయరు. ఎందుకంటే నరుడి యొక్క నాలుకకి, నరుడి యొక్క నోటికి ఆటం బాంబులే పెడతాయి కాబట్టి లోపల పిండానికి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మొదటి 3 మాసాలు గర్భ శిశువుకి బయటకు చెప్పరు. ఓకే, ఇక 4వ మాసం వస్తుంది. గురుడు చేత రక్షించబడినటువంటి ఈ పిండం 4వ మాసానికి అదే గురుడు మళ్ళీ ఈ పిండానికి అవయవాలు ఏర్పాటు చేస్తాడు. ఓకే, 5వ మాసంలో చంద్రుడు ఈ దేహానికి నరాలని, ఊపిరితిత్తుల్ని ఇచ్చి రక్త ప్రసరణకు మూలమయ్యేటువంటి మార్గాలు మొత్తాన్ని సూచిస్తాడు. ఓకే, 5వ నెల వచ్చేసరికి కుజుడు, మళ్ళీ అదే కుజుడు ఈ జీవికి ఎముకల నిర్మాణం ఇస్తాడు. 6వ నెల వచ్చేసరికి శని ఈ జీవుడికి చిన్న చిన్న వెంట్రుకలు, గోళ్ళు ఏర్పాటు చేస్తాడు. 8వ నెల వచ్చేసరికి 7వ నెల వచ్చేసరికి బుధుడు ఈ పిల్లవాడికి, ఈ శిశువుకి వినికిడి జ్ఞానాన్ని కనెక్షన్ చేస్తాడు. 8వ నెల వచ్చేసరికి రాహువు శరీరానికి చర్మాన్ని ఇస్తాడు. 9వ నెల వచ్చేసరికి కేతువు కళ్ళు మూసి వినేటువంటి లక్షణాన్ని ఇస్తారు. కాబట్టి ఇక్కడ 9 నెలల పాటు 9 గ్రహాలు తల్లి గర్భములో నీ కోసం సర్వీస్ చేసాయా లేదా? చేశాయి. అలా చేయబడినటువంటి గర్భస్థ శిశువు గర్భంలో ఉండగా తల్లిని గుడికి వెళ్ళకూడదు, ప్రదర్శనలు చేయకూడదు, పూజలు చేయకూడదు. ఏకాడికి ఉదయం పూట మదరాలిక్స్ తాగడం, మధ్యాహ్నం ఫ్రూట్స్ తినడం, రాత్రి కింద కూర్చోకుండా పైన కూర్చోవడం, చక్కగా వీడియో కెమెరాస్ పెట్టుకొని చక్కగా యూట్యూబ్లో రీల్స్ చూస్తూ కూర్చోమని చెప్పాడా నవగ్రహాలు? దానికి ప్రామాణికం ఇచ్చారు. తల్లి గర్భములో ఉండగానే ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్ని విన్నాడని, తల్లి గర్భములో ఉండగానే ప్రహ్లాదుడు చరిత్ర, అభిమన్యుడు పద్మవ్యూహంలో వెళ్ళి తెలుసుకున్నాడని మనం ఇన్ని ప్రామాణికాలు చెబుతున్నప్పుడు మనిషి ఎందుకు తన వైఖరిని మార్చుకోడు? అంటే ఇది కర్మే. చెప్పింది వినకపోవడం కూడా. చెప్పింది వినకపోవడం కర్మ, చెప్పింది వాస్తవం అని తెలిసినా ఆచరించకపోవడం కర్మ. కాబట్టి ఇక్కడ మనిషి వాచిక కర్మలు, కాయక కర్మలు, వాక్ కర్మలు 3 చేస్తాడు. మాటలతో కర్మ చేస్తాడు. నీకు నాకు శత్రుత్వం లేదు, నేనేదో అనేయాలి. ఆ అన్నటువంటి కర్మ నువ్వు ఎవరినైతే తిట్టి మనసు బాధ పెట్టావో వాడి మనసులో ఆ బాధ ఉన్నంత వరకు వాడి కర్మను అనుభవించాల్సింది. ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇటు. నన్ను ఎందుకు అన్నాడు, నా సంబంధాలు ఎందుకు అన్నాడు, నేనేం అనలేదు కదా, నేనేం చేయలేదు కదా, నా తప్పు లేనప్పుడు ఇలా ఎందుకు వచ్చింది అని వాడి మనసులో ఎంతవరకు చింత ఉంటుందో అంత చింత వాడి కర్మను అనుభవించాల్సిందే. అయితే గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు కదా ఒకరి కర్మ అనుభవించాల్సిందే అని. చాలా మంది ఏమంటారంటే ఈ కర్మని ఈ జన్మలోనే అనుభవిస్తావు అని అంటారు. మరికొంతమంది మాత్రం అంటే ఈ జన్మలో ఉన్న ఈ కర్మని వచ్చే జన్మలో అనుభవిస్తారు అంటారు. ఏది నిజం అంటారు? వచ్చే జన్మ ఉందో లేదో నీకు తెలుసా? అసలు పూర్వజన్మ ఉందో లేదో నీకు తెలుసా? తెలియదు ఎవరికి. ఈ జన్మ కర్మ ఈ రోజులో ఈ రోజు అయిపోవాల్సింది. కర్మ అనేటువంటిది ఎలా ఉంటుందంటే 100 ఆవులు పోతున్నాయి, ఒక 25 నల్ల ఆవులు, ఒక 25 తెల్ల ఆవులు, ఒక 25 గోధుమ ఆవులు, ఇంకో మల్టీ కలర్ ఆవులు పోతున్నాయి. వీటమ్మ కూడా ఇటు అన్నిటి తెలుపు ఆవులు దోళ్ళే పుట్టాయి. పుట్టిన దోళ్ళన్నీ తెలిపే. కానీ ఈ దూడలు
కరెక్ట్గా తన తల్లి పొదుగు దగ్గరికి వెళ్ళి ముద్దు పెడతాయి. హ్మ్. ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా, పాల వంటిదే నీ ఆత్మ, ఆవు వంటిదే పరమాత్మ. అంటే ఇక్కడ కర్మ అనేటువంటిది వెతుక్కుంటూ అక్కడికే వెళుతుంది. నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో అక్కడికి రావాల్సిందే తిరిగి. ఇక్కడ అందుకే చెబుతారు, మనసు చేత కానీ వాక్కు చేత కానీ కాయం చేత కానీ ఎప్పుడు ఎవరిని హింసించకూడదు అంటారు. దానికి జ్యోతిష్య శాస్త్రంలో దృఢ కర్మలు, అదృఢ కర్మలు, దృఢ కర్మలు. ఈ దృఢ కర్మలు ఎలా ఉంటాయంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంటాయి. మనం ఊహించకుండా జరిగేటువంటి సంఘటనలు. ఉదాహరణకు మన అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అయింది. అది ఎవరిని ఊహించారా? ఇలా మన పాలెంలో బస్సు దుర్ఘటన జరిగింది, గ్రహించారా? బియాస్ నదిలో స్టూడెంట్స్ చనిపోయినారు, గ్రహించారా? ఎక్కడో పిడుగుబడి పడింది అంటే మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా మనకు జరిగే దుస్సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి కూడా పూర్వజన్మ సుకృతాలే. కరోనా వచ్చింది, ఎంతమంది పోయారు? కట్టుకున్న భార్య చనిపోతే భర్త చూడలేకపోయాడు. అవును. భర్త చనిపోతే 30 ఏళ్ళు కాపురం చేసినటువంటి భార్య చూడలేకపోయింది. కోట్లాను కోట్ల సంపాదించిన పిల్లలు తన తన పిల్లలకి తల్లిదండ్రులు తలకొరువు పెట్టలేకపోయారు. ఇవన్నీ ఏంటంటే దృఢకర్మలు చెందినవి. అంటే పూర్వజన్మలో నీవు చనిపోతే నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ కొడుకులు కానీ నీకు చేయవలసినటువంటి మృత కర్మలు, మాసికాలు కానీ, తద్దినాలు కానీ, సంవత్సరికాలు కానీ ఇవన్నీ జరగకుండా, ప్రతి నెల వారికి ఆహారం పెట్టకుండా, ఏదో మమ అనిపించి నువ్వు చచ్చిపోయిన తర్వాత అంతిమయాత్రకు 10 కోట్లు ఖర్చు పెట్టే బదులు దానివల్ల ఆయనకేం తృప్తిపరిచావు బతికున్నప్పుడు? యుద్ధంలో మరణించిన వారు, పూర్వంలో రాజులు యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు, సైన్యం చనిపోయేవాళ్ళు. ఈ రోజుకి విజయనగర సామ్రాజ్యంలో రాయల వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతమంది సైన్యం మరణించుంటారు? ఆ మరణించినటువంటి ఆ దేహాలకు ఎవరన్నా కర్మకాండలు చేశారా? వాళ్ళు సపిండీకరణాలు చేశారా? చేయలేదు కదా. ఆ చెయ్యనటువంటి ఏవైతే జీవులు ఉంటాయో ఆ ఆత్మకారకులైన వారు ఏ వ్యాధితో మరణించారో ఈ జన్మలో అదే వ్యాధితో పుడతారు. ఇది ఎట్లాగండి? దీనికి ప్రామాణికత ఏంటండి అనే ప్రశ్న మీరు వేసుకోవచ్చు. దీన్ని ఎలా నమ్మాలి మేము అని. అంటే నిజంగానే చనిపోయిన వాళ్ళు మళ్ళీ అదే వ్యాధితో ఏ విధంగా మరి? అందుకే చెబుతారు, చనిపోయినటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి మెడలో ఏవో ఆభరణాలు ఉంటాయండి. చేతికి కానీ మెడలో కానీ ఉంటాయి. ఉంటాయి ఖచ్చితంగా. అవి ఎవడో మన మధ్య వీడియోలో చూసాను, ఓ దరిద్రుడు చెప్పాడు, అవి ముట్టుకోకూడదు అన్నాడు. మరి బంగారం తగలబెట్టేయచ్చుగా, తెచ్చి మెడలో ఎందుకు వేసుకుంటున్నారు? అది బంగారం విలువ కాబట్టి. చచ్చిపోయిన వాడు పోతే పోయాడు, ఇది మిగిల్చిపోయాడు కదా అని. మెడలో తులసి హారం ఉన్నా, తామరమాలున్నా, నల్ల తాడు ఉన్నా 1 సంవత్సరం వరకు ఎవరైతే తలకొరివి పెడతారో, ఎవరైతే ఖననం చేస్తారో వారు తప్పనిసరిగా ఆ మాల ధరించాల్సిందే. అలా ధరించని పక్షంలో తండ్రి ఏ వ్యాధితో మరణించాడో ఆ కుటుంబం అదే వ్యాధితో ఇబ్బంది పడుతుంది. అంటే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే చనిపోయిన వాళ్ళ మెడలో ఉన్నదా, లేకపోతే వాళ్ళు వేసుకోవాలి సపరేట్ గా అంటున్నారా? చనిపోయిన వారి మెడలో దహనం చేసే ముందు తీసి దహనం చేసే వ్యక్తి కానీ, ఖననం చేసే వ్యక్తి కానీ తప్పనిసరిగా మెడలో ధరించాల్సిందే. ఒకవేళ అలా వేసుకొని వాళ్ళు కనుక ఉంటే ఎటువంటి 3 సంవత్సరాల లోపు అదే కుటుంబంలో ఇంకొక మరణం సంభవిస్తుంది. దీనికి గరుడ పురాణం 13వ అధ్యాయంలో క్లియర్గా ఇచ్చారు. ఇది అథెంటిక్. ఇక్కడ దీనికి ప్రామాణికం ఏమిటి అని అర్థం. సీతాదేవి అన్వేషణ చేసి వచ్చిన తరువాత సీతాదేవి అశోకవనంలో ఉన్నది అనేటువంటి
ఆధారాలతో వచ్చినటువంటి ఆంజనేయుడిని రాముడు కౌగిలించుకుంటాడు. రామాయణం వాల్మీకి రామాయణంలో ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఆ వారికి సహకరించేటువంటి దండు ఒకటి ఉంటుంది, సైన్యం. ఒక గ్రూప్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకి ఎట్టగైతే వాట్సాప్ గ్రూపులు ఉంటాయో లంకకు వెళ్ళేటువంటి గ్రూప్ ఒకటి తయారు చేశారు సీతాన్వేషణకి. వాళ్ళేమనుకున్నారు, మిగిలిన వానరులందరూ ఓహో మమ్మల్ని కూడా ఇలాగే కౌగిలించుకుంటాడేమో అని అందరూ రెడీగా ఉన్నారు. అప్పుడు రాముడు చెబుతాడు, ఇప్పుడే సీతాన్వేషణ అయింది, వార్త తెలిసింది, నేను మిమ్మల్ని కౌగిలించుకుంటాను, కొంత సమయం ఇవ్వండి అని అడిగాడు రాముడు వానర సైన్యంతో. ఆ వానరులు అందరూ ఏమనుకుంటున్నారు, ఓహో నన్ను ఇంకా రాముడు కౌగిలించుకుంటాడు అని వాళ్ళు వెయిట్ చేస్తూ 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 ఉన్నారు. యుగం అయిపోయింది, ద్వాపర యుగం వచ్చింది. మరి భగవంతుడు ఇచ్చినటువంటి వరాన్ని నెరవేరకపోతే రాముడు అబద్ధం చెప్పినట్టేగా. అవునా? అందుకు సాక్ష్యం అంగదుడు ఉన్నాడుగా, లక్ష్మణుడు ఉన్నాడుగా, ఆంజనేయుడు ఉన్నాడుగా, సుగ్రీవుడు ఉన్నాడుగా, వీళ్ళందరూ అపాస్పాలు అవుతారుగా. దాన్ని ఏం చేశాడు, మళ్ళీ ఈ వానర సైన్యం మొత్తాన్ని ద్వాపర యుగంలో వ్రేపల్లెలో గోపికలుగా పుట్టించాడు. ఎంతమంది గోపికలు? 16,000 మంది గోపికలుగా పుట్టించాడు. వాళ్ళందరితో ఆడుకున్నాడుగా, వాళ్ళందరికీ కౌగిలి ఇచ్చాడుగా. అంటే ప్రసిద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో, సుప్రసిద్ధమైన కోరికలు ఏవై ఉంటాయో, భగవంతుడి పవిత్రమైన కోరికలు ఏవైతే ఉంటాయో అవి వాటి వలన కూడా శుభజన్మలు వస్తాయి. శుభజన్మలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే కృష్ణుడు 16,000 మందిని ప్రేమించలేదు, 16,000 మంది పెళ్లి చేసుకోవాలా, వీళ్ళు ఇష్టపడ్డారు ఆయన్ని, గుడ్డలిప్పినా ఆనందపడ్డారు. కారణం వారి కోరిక నెరవేరడం కోసం. మరి రామాయణంలో కైక ఒక మాట ఉంటుంది, నీలాంటి కొడుకును నేను ఎందుకు కనలేదా, బహుశా నా విషతుల్యమైనటువంటి ఈ మనసుతో నేను ఉన్నా కాబట్టి నువ్వు నా గర్భవాసాన పుట్టలేదేమో అంటే రాముడు అంటాడు, నీకు మరుజన్మంలో నీ కోరిక తీరుస్తాను అన్నాడు. వెంటనే ఇక్కడ మరొక రూపాన్ని ఇచ్చాడు. సింహిక రాముడి కోసం ఎదురు చూచింది, కోరిక నెరవేరలా, మరుజన్మకి మళ్ళీ పూతనగా పుట్టింది. మరి తన ఒడిలో ఆడుకున్నాడు కదా, పూతన ఒడిలో. కాబట్టి ఇక్కడ జన్మలు కర్మలు అనేటువంటివి యుగ యుగాలుగా వస్తూనే ఉన్నాయి. కాకపోతే మనం కష్టం వచ్చినప్పుడు, నేను పూర్వజన్మ ఏదో తప్పు చేస్తుంటా కాబట్టి నాకు ఇలాంటి కష్టం వచ్చింది అని నీవు గ్రహించినప్పుడు ఆ తప్పుని నీవు ఎందుకు సరిదిద్దుకోలేకపోతున్నావు? అందులో ఆ సమయానికి ఆ తప్పు అనేది అనుకుంటారు కానీ మళ్ళీ తర్వాత అదే రిపీట్ గా నీవు చేస్తున్న తప్పు సందర్భాలు చేసినా, కూడా ఉన్నాయి. ఒప్పు చేసినా, పుణ్యం చేసినా, పాపం చేసినా, నీవు ఏదో ఒక రోజున నీవు పై స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ వాస్తవాలు ఒప్పుకోవలసిందే. మమ్మల్ని ఎలా గుర్తుపడతారండి, అటట కుదురుతుంది అని అంటున్నారు కదా. నీకు మన ప్రాంతంలో ఆధార్ కార్డు ఉంది, మనకు ఆధార్ కార్డు ఉందిగా. నువ్వు స్టేట్ మారినా, కంట్రీ మారినా, నీ కళ్ళు మారవు, నీ ముక్కు మారదు, నీ చెవి మారదు, నీ రూపం మారదు. శరీరం మెరగచ్చు కానీ కళ్ళు మారవు కదా. అంతం పోవచ్చు, ముడతలు ఉంటాయిగా, మనిషివేగా, అది ఐడెంటిఫై అవుతుందా లేదా? పోనీ ఈ ఫింగర్స్ అని మారుతాయా? మారవు కదా. సో ఇట్స్ ఐడెంటిఫై. కానీ కలియుగంలో మానవులు ఎంత ఆలోచనలో ఉంటారో అంటే, ఈ తయారు చేసేటప్పుడు బ్రహ్మ ఆలోచిస్తాడు, ఈ శరీరాన్ని 24 దివ్య పదార్థాలతో ఈ శరీరాన్ని బ్రహ్మ తయారు చేస్తాడు.
పంచభూతాలు 5: నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, భూమి. మన శరీరం పైన కనపడేటువంటిది భూమి, తల ఆకాశం. మన శరీరంలో జలం ఉందిగా, మన శరీరంలో వాయువు ఉందిగా. చూడండి, మనిషి ఎలా పుట్టాలో ఎలా పుట్టించాలో ఈరోజు టెక్నాలజీ వచ్చింది. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాడు. బ్రహ్మను ఎదిరించి విశ్వామిత్రుడు ప్రతి సృష్టి చేశాడు. కరేపాకు, వేపాకు. మనకు టీవీలో అకాయ్ టకాయ్ వస్తుంది కదా. అట్లాగే ఈ 24 పదార్థాలు అరిషడ్ వర్గాలు 6. పంచభూతాలు అయిపోయినాయి. అరిషడ్ వర్గాలన్నీ 6. 6, 5, 11. త్రిగుణాలు 3. పంచేంద్రియాలు 5. ఇట్లా 24 పదార్థాలు మొత్తాన్ని బ్రహ్మ ఏం చేశాడు చెప్పండి? శుక్రుడి ద్వారా నీవు ఆమె గర్భంలోకి వెళ్ళు. నీ గర్భం వచ్చిందంటే అర్థం ఏంటి? ఎవడో చస్తే అది పుణ్యాత్మో పాపాత్మో దానికి ఒక ప్లేస్ కావాలి. నీ గర్భంలో ప్రవేశింపజేస్తున్నాడు. పోతూ పోతూ ఏం చేసాడంటే బ్రహ్మ ఏం చేశాడంటే 3వ నెల వచ్చిన తర్వాత, ఒక రూపం వచ్చిన తర్వాత, నీకు అవయవాలు ఏర్పడిన తర్వాత, నీవు పూర్వజన్మలో నువ్వు ఇలా చేశావు, నీవు ఈ పుణ్యాలు చేశావు, నువ్వు ఈ పాపాలు చేశావు, నువ్వు ఇంతమందిని కూని చేశావు, ఇంతమందిని రేపు చేశావు, ఇంతమందిని దోచుకు తిన్నావు, ఇంతమందిని మనసు చేత, ఇంతమందిని వాక్కు చేత, ఇంతమందిని కాయం చేత నానా ఇతి బాధలు పెట్టావు. కాబట్టి నేను తీసుకెళ్ళి ఈ జీవిలో ప్రవేశించి పెడుతున్నాను. నీవు ఆ తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ నా దగ్గర రా అని చక్కగా చెబితే వీడు అంటుంటాడు. తల్లి గర్భంలో ఉండగా పిల్లవాడికి వినికిడి జ్ఞానం వస్తుంది. ఆ వినికిడి జ్ఞానాన్ని బ్రహ్మ చెబుతాడు. దీనికి అథెంటిక్ ఏంటి, ఎట తెలుస్తుందంటే అని చెప్పి ప్రహ్లాదుడు, అభిమన్యుడు. అసలు అది యోగాలు తీసేయండి. ఈ మధ్య అమెరికాలో ఒక 10 మంది గర్భవతుల మీద రీసెర్చ్ చేశారు. ఓ 10 మంది గర్భవతులకి మంచి ఫోక్ సాంగ్స్ వినిపించారు. ఓ 10 మంది గర్భవతికి క్లాసికల్ సాంగ్స్ వినిపించారు. ఒకరోజు అటు ఇటుగా 10 మందికి అన్నారు. ఈ 5గురు పిల్లలకి ఏడుస్తున్నప్పుడు ఈ ఫోక్ సాంగ్ వినిపిస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. ఇంకా మిగిలిన 5గురికి క్లాసికల్ పెడితే వాళ్ళు. సపోజ్ నా ఇంట్లో జరిగే సంఘటన చెప్తాను. మా భార్య గర్భవతున్నప్పుడు ఎండమావుల సీరియల్ మొదలైంది. చిన్నపిల్లాడు పుట్టినప్పుడు ఇది మొదలైంది, ఎండమావుల సీరియల్. ఆ సీరియల్ డైలీ వాచ్ చేసేది. ఆ పిల్లవాడు గర్భంలో ఉండగా ఆ సీరియల్ మొత్తం విన్నాడు. ఆ సీరియల్లో పాటలు అప్పుడు ఆడియో కూడా బయటికి ఇచ్చారు. వాడు ఏడుస్తున్నప్పుడు ఈ పాటలు పెడితే సైలెంట్గా ఉండేవాడు. అంటే గర్భంలో ఉన్నప్పుడు ఆ వినికిడి శక్తి ఉంటుందనేది కూడా మనం అందరికీ తెలిసినదే అని చెప్పి. ఇక్కడ మన సమాజం ఎలా ఉంటుందంటే, ఇవి నమ్మే వాళ్ళకి మనం వీడియో అక్కర్లేదండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాలు కర్మ అనేది ఉన్నది, దైవం ఉన్నది అని అనుకున్నా. నమ్మని వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం ఏర్పడిపోయింది. నమ్మాలా వద్దనే వాళ్ళని చెప్పాలి. జ్ఞానులు 3 రకాలుగా ఉంటారు. ఒకడు ఎండు కట్టె లాంటి వాడు కొద్దిగా అగ్ని రాజేస్తే కాలిపోతాడు. ఇంకోటి ఉంటాడు పచ్చి కట్టె, వాడు పెట్రోల్ పోస్తే తగలబడ్డు, ఆ కట్టె తగలబడదు. ఇంకోటి ఉంటుంది ఎండి ఎండకుండా ఉంటుంది, వాళ్ళకి కొద్దిగా పెట్రోల్ పోసి పక్కన గాలి ఊస్తే కొద్దిగా రగులుకుంటుంది అనమాట. ఏదో మన మొక్కజొన్న బుట్ట కనుక కాల్చినట్టుగా కాల్చాలి. కాబట్టి ఇక్కడ సైంటిఫిక్గా అమెరికా వాళ్ళు చెప్పారనో జపాన్ వాళ్ళు చెప్పారనో ఇవన్నీ చెబుతారు, కానీ మనవాడు చెప్తే నమ్మరు. ఇది మన దౌర్భాగ్యం. అందుకే బ్రహ్మ ఏం చేశారంటే, ఇక్కడ ఆధారం ఎట్లా పెట్టారో, మనం 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఎమోల్ ఆన్ ది రైట్ ఆర్మ్ అని, ఎమోల్ ఆన్ ది ఎందుకు పెడుతున్నారు? పుట్టుమచ్చలు అవసరం ఏముందండి? ఐడెంటిఫికేషన్. మన శరీరం ఇంకా మా దరిద్రులు మా జ్యోతిష్యులు చెప్తారు, నీకు అక్కడ పుట్టుమచ్చ ఉంటే అందమైన పెళ్ళాం వస్తుంది, ఆ తర్వాత నీ తాట తీస్తుంది అని చెప్పడం.
ఒకటి ఈ పుట్టుమచ్చ ఇక్కడ ఉంటే అరిచేతిలో కనుక పుట్టుమచ్చ ఉంటే నీవు సప్తసముద్రాల అవతల వెళ్ళిపోతావు, అక్కడ అడుగు తింటుంటాడు వాడు. అంటే చాలా మంది ఇలాంటివి విన్న తర్వాత ఆ పుట్టుమచ్చని చూసి తెగ మురిసిపోతున్నవి కూడా చూస్తూ ఉంటాం. పుట్టుమచ్చల మీద రీసెర్చ్ చేశారా ఈ సిద్ధాంతాన్న ఈ యుధిష్ఠిరన్నా? చేశాడండి? అంటే వీళ్ళని పాడు చేయటమేగా. అమ్మో నాకు ఇక్కడ పుట్టుమచ్చ లేదు, నా కుడి కంటిలో ఉంటే మంచి అందమైన మొగుడు వస్తాడంది, నాకు కుడి కంటి లేడు, దీని పక్క కంటిలో దీనికి ఉంది, దీనికి అందమైన మొగుడు వస్తాడేమో, అసూయ ద్వేషాలు కలిగించడమేగా. పుట్టుమచ్చల వలన ఉత్తమ ఫలితాలు వస్తాయి అని నమ్మి వాళ్ళు ఇంకో రకంగా మనం సమాధానం చెప్పుకోవచ్చు. ఈ పుట్టుమచ్చలు ఎక్కడివి అంటే బ్రహ్మచేత పెట్టబడినటువంటివి. ఆయన రాసుకుంటాడు. బొమ్మ తయారైన తర్వాత ఇక్కడ పుట్టుమచ్చలు పెట్టుకున్నాం, వీళ్ళకి ఏ పేరు పెడతారో తెలియదు. 1970s ఒక వ్యక్తి పేరు 16 అక్షరాలు ఉండేవి ఒక వ్యక్తికి. అప్పుడు పేర్లు వీర వెంకట నాగ వెంకట సత్యనారాయణ వరప్రసాద కృష్ణ మూర్తి అని పెడతారు. గాయత్రి మంత్రం మాదిరిగా పేరు పెట్టేవాళ్ళు. అవును. 80 దశకు రాగానే 8 అక్షరాలు అయిపోయింది. 90 దశకు రాగానే 4 అక్షరాలు అయిపోయింది. 2000 దశకం వచ్చేసరికి 3 అక్షరాలు అయ్యింది. ఇప్పుడు 25లో 2 అక్షరాలు. ఇక రాబోయే పేర్లు ఆ ఆ ఈ కై కహ తుమ్ తుహు ఈ పేర్లు పెట్టే పరిస్థితి వస్తుంది. కారణం ఏంటి? చివరికి భార్యని తూ ఇట్రా, భర్తని చచా ఇట్రా, ఈ పరిస్థితి వచ్చింది. కానీ బ్రహ్మ చాలా తెలియగలవాడు. కలియుగంలో మనిషి ఏ రకమైనటువంటి ప్రభావాలు పొందుతారో ముందుగా బ్రహ్మకు తెలుసు. కాబట్టి వీళ్ళు ఎక్కడ నాటకం ఆడినా చివరికి నా దగ్గర రావాల్సిందే అని వాళ్ళకి మోల్స్ పెట్టి పంపించాడు. అంతే తప్ప ఈ పుట్టుమచ్చ అక్కడ ఉంటే అద్భుతాలు జరుగుతాయంటే అది పచ్చి బ్లెండర్గా పబ్లిక్ని మోసం చేయడం. నిజంగానే గురుగారు, ఇవన్నీ చాలా మందికి తెలియక ఎవరెవరో ఏదో చెప్పిన మాటలన్నీ కూడా వినేసి నమ్మేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా చక్కగా అర్థమవుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.